మీకు ఏమనిపించింది? మీ ఇనిషియల్ రియాక్షన్ ఏంటి ఆ ఆరోపణల మీద? ఒకటి, హరీష్ కానీ లేదా సంతోష్ కానీ, ఫర్ దట్ మ్యాటర్ కేటీఆర్ కేసీఆర్ కూడా ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో ఈక్వల్ గా బాధ్యులే. ఆమె తన తండ్రి మీద ఉన్న ప్రేమతో ఆయన వెన్నపూస శుద్ధపూస అని ఉండొచ్చు, కానీ మీకు తెలుసు నాకు తెలుసు వీళ్ళందరూ ఈక్వల్ షేర్ హోల్డర్స్ సార్. ఈ ఎపిసోడ్ లో కానీ రకరకాల అవినీతి ఆరోపణలు కానీ మన అందరినీ కలిపి మాట్లాడుతుంది. సరే, వాటాల్లో ఒకళ్ళకి 10 పైసలు వచ్చి ఉండొచ్చు, ఒకళ్ళకి 90 పైసలు వచ్చి ఉండొచ్చు, ఒకరికి తెలియకుండా వాడు 20 పైసలు ఎక్కువ తీసుకుని ఉండొచ్చు, అది వేరే చర్చ. బట్ ఓవరాల్ గా ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి కేసీఆర్ అనేవాడికి వీటి మీద నాలెడ్జ్ లేకుండా ఉండడం అన్నది అసంభవం. ఓవరాల్ ఆయనే దాని రెస్పాన్సిబిలిటీ మనందరూ తెలుసు. ఎందుకంటే ఆ కమిషన్ కూడా అంత సుదీర్ఘమైన ప్రక్రియ తర్వాత కర్తాకర్మ క్రియ కేసీఆర్ అనేది తెలిసింది. కాబట్టి ఆమెకు ఉన్నటువంటి అనురాగంతో వాళ్ళ నాన్న మీద అపారమైన గౌరవంతో అట్లా మాట్లాడచ్చు, కానీ ఇందులో కేవలం హరీష్ ని కానీ, కేవలం సంతోష్ ని కానీ, కేవలం కేటీఆర్ కానీ మనం బాధ్యుని చేయలేదు. సో దర్ ఆల్ ఈక్వల్ షేర్ హోల్డర్స్, ఈక్వల్ ఆర్ వేరియింగ్ డిగ్రీస్ ఆఫ్ షేర్స్. అది మనం చెప్పలేము. అది కమిషన్ గా నిర్ధారించినటువంటి విషయాలు. అవి రేపొద్దున సిబిఐ ఎంక్వైరీలో ఎవరి వాటా ఏంటో ఎవరిది ఏంటో అది బయటపడుతుంది. కాబట్టి ఆమె, నేను మీకు జ్ఞాపకం ఉంటే, మీరు సుదీర్ఘకాలంగా అందరం మనం ఉద్యమంలో వాచ్ చేసాం, ఉద్యమంలో భాగస్వాములు ఉన్నాం. 2007-8 కంటే ముందు కవిత కానీ కేటీఆర్ కానీ ఈ ఉద్యమంలో లేరు. 8 తర్వాతనే యాక్టివ్ గా పార్టిసిపేట్ అయ్యారు. ఆ 8 తర్వాత జరిగిన క్రమంలో కూడా 2009 నుంచో 10 నుంచో జేఏసీ టేక్ ఓవర్ చేసింది ఉద్యమాన్ని. కాబట్టి యాక్టివ్ రోల్ ఇటుపక్క జేఏసీ ఉంది, అటుపక్కే వాళ్ళు చేయలేదని కాదు, ఉద్యమం చేశారు. 2008 తర్వాత చేశారు. అంతకు ముందు ఉన్నటువంటి కేసీఆర్ వేరు. 2001 తర్వాత ఆయన ఉద్యమ క్రమంలో ఏ విధమైన కార్యక్రమాలు చేశాడో నేను చెప్పడం కాదు, ఆర్ఎన్ నరేంద్ర ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఉద్యమం ముసుగులో వీళ్ళు తెలంగాణను దోపిడీ చేస్తున్నారు, ఇండస్ట్రీల దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అన్నారు. అదే మాట రఘునందన్ చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి, మీకు జ్ఞాపకం ఉంటే. ఒకసారి అవన్నీ ప్లే చేసి అర్థం. ఇవన్నీ అంటే ఉద్యమం పేరుతోనే లూటీ చేశారనే మాట నరేంద్ర, రఘునందన్ లాంటి వాళ్ళు ఆ రోజు పార్టీ నుంచి బయటకు పోయిన వాళ్ళు చాలా మంది అన్నారు. సో అందులో ఒకళ్ళకి తెలుసు అని కానీ ఒకళ్ళకి తెలియదు కానీ అనలేము. సరే, ఆ సందర్భంలో ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నా ఉద్యమం అనేది మామూలు విషయం కాదు. పార్టీలు ఇంతకుముందు మీరు మాట అన్నారు, పొలిటికల్ పార్టీలు నడపడం ఆషామాషి కాదు. అదే పద్ధతిలో ఉద్యమం నడపడం కూడా ఆషామాషి కాదు. కాబట్టి వాళ్ళు ఎవరి దగ్గర తీసుకున్నారు, ఏ బాధలు పడ్డారు. కానీ ఆయన ఒకప్పుడు వాళ్ళ నాన్న 2001కు తన పెళ్లికి కటకటలాడినటువంటి పరిస్థితిలో ఆయన ఉద్యమ క్రమంలో లేడు. 2007లో 2004 to 2007లో ఆయన మంత్రిగా ఉన్న సందర్భంలో ఆయన ఏం చేశాడు ఇక నేను చెప్తే బాగుంటది. అది మీకు ఆమె తెలియని విషయం ఏంటంటే, సిబిఐ ఎంక్వైరీ మా నాన్న మీదన మీరే కదా పిఎస్. అందుకే చెప్తున్నా నేను, ఆ గుప్పటి మందిలో మీరు నాకు సర్టిఫికేట్ ఇచ్చారు కదా మీరు. అదే కదా. నేనేమంటానంటే, ఆమెకి తెలియని విషయం ఏంటంటే 2014-15 మధ్యలో సిబిఐ ఆల్రెడీ ఇంట్రాగేట్ చేసింది ఆయన్ని. ఒక స్పెషల్ ప్రావిడెంట్ ఫండ్ కేసులో, సహారా కేసులో ఒక స్పెషల్ టీం అనేది మద్రాస్ నుంచి వచ్చి మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 9 వరకు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది తెలంగాణ వాజ్ గ్రిల్డ్. ఆల్రెడీ సిబిఐ ఎదుర్కొన్నాడు ఆయన. ఆ ఎంక్వైరీ ఏమైంది, దాని కథ ఏంటి, కవామిష్ అనేది వేరే సందర్భం, వేరే చర్చ. అంటే సందర్భం వచ్చినప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు ఆ కేసు లేదా అండి? క్లోజ్ చేశారా? ఇట్ ఇస్ నాట్ క్లోజ్డ్. ఇట్ ఇస్ నాట్ క్లోజ్డ్. నాట్ క్లోజ్డ్, నాట్ ఓపెన్, నాట్ ఇన్ ఫోర్స్. అట్లే అట్లా ఉంటది. అవసరాన్ని బట్టి బయటకు వస్తూ ఉంటుంది. అది సిబిఐ కేసులకు ఉండేటువంటి పరిస్థితి, వాళ్ళకున్న అనుకూలతను బట్టి. మొదటి 8 సంవత్సరాలు ఆయన బీజేపీ అనుకూలంగా ఉన్నాడు. అది బయటికి తీయాల్సిన అవసరమే వాళ్ళకి రాలేదు. తర్వాత ఏ కారణం వల్ల మరి ఓడిపోగానే వెంటనే సీఎం రమేష్ దగ్గరికి పోయాడు అనేటువంటిది కూడా మనం వార్తల్లో చూసాం కదా. కవిత ఆరోపణ కదా అది. అవునవును. అసలు ఆ పార్టీని అందులో మెరి చేద్దాం అనుకున్నారు. అట్లాంటప్పుడు ఈ కేసులు పాత ఎందుకు బయటకు వస్తాయి, కొత్తవి కూడా తీవ్రత తగ్గిపోతాయి, వాళ్ళు నిజంగా నేరైపోతే అలాగే అవుతాయి. కాబట్టి ఇది వేరే విషయం. నేనేమంటానంటే, ఇంత సుదీర్ఘమైన ప్రక్రియ తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆమె అనుకున్నట్టు ఈ రోజు సిబిఐని మొదటిసారి కేసీఆర్ ఫేస్ చేయట్లేదు, ఇది రెండోసారి. కాబట్టి అంతగా ఆమె ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆమె 2001 కంటే వాళ్ళ నాన్న గురించి తనకేం తెలుసు, అది 2001 తర్వాత ఆమె తెలియదు. ఎందుకంటే పెళ్ళి ఆమె వేరే ఇంటికి వెళ్ళిపోయింది. అది చెప్పాలంటే కేటీఆర్ చెప్పాలి, హరీష్ చెప్పాలి, సంతోష్ చెప్పాలి. వాటాల గురించి నేను మాట్లాడట్లేదు. కేసీఆర్ నాలెడ్జ్లో లేకుండా కూడా కొంత అవినీతి జరిగి ఉండొచ్చు, దానికి కొందరు సూత్రధారులు ఉండొచ్చు, వాళ్ళని ఆమె అంటున్న దయ్యాలు కొంతమంది ఓవర్ యాక్షన్ చేసి ఉండొచ్చు, అది వేరే విషయం. కానీ అందరు కూడా భాగస్వాములే అంటున్నాను, అందరు కూడా భాగస్వామి. కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే, ఆమె పూర్తి టార్గెట్. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే.
శ్రీధర్ రెడ్డి గారు పూర్తి టార్గెట్ మొత్తం హరీష్ మీద